శ్రీ 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 భగవాన్ సత్సాయిబాబా వారి పాదాలందాలకు శతకోటి వందనం సమర్పిస్తూ అందరికీ సాయిరామండి. ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే ఆధ్యాత్మిక ఆరోగ్య సూత్రాలు. ఈ రెండింటికి అవినాభావ సంబంధం ఉన్నా అని ఒక భక్తుడు నన్ను అడిగాడు. నాకు తెలిసిన నాలెడ్జిలో నేను చెప్తున్నాను. సాయిరామండి. అయితే ఆధ్యాత్మికకి ఆరోగ్యానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎందుకనంటే ఆధ్యాత్మికలో తొందరగా పడుకుని 9-10 గంటలు పడుకుని తెల్లవారు గట్ట 4ంటికి లేస్తే అది ఆరోగ్యానికి ఆధ్యాత్మికకి చాలా మంచిదని చెప్తారు. అయితే ఆధ్యాత్మికలో లేస్తూనే కరాగ్ర వస్తే లక్ష్మి సరస్వతి పార్వతి అని 2 చేతులు ఇలా చూసుకుని కళ్ళకి ఇలా పెట్టుకుంటే కళ్ళకి బలము, చేతులకి బలము. 2 ఆక్యుపేషన్లో ఇలా అనేటప్పటికీ చేతులకి శక్తి వస్తుంది పని చేయటానికి. కాబట్టి అది తెల్లవారుగట్టు చేస్తేనే అది జరుగుతుంది. కాబట్టి మానవులు ఆరోగ్యాన్ని కూడా ఇలా చేతులు ఇలా అనుకుంటూ అని చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత లేస్తూనే దేవుడికి తనకు భూదేవికి నమస్కారం పెట్టుకుంటే అది ఆ భూమి మనని అయస్కాంత శక్తి ఇస్తుంది. కాబట్టి దానికి నమస్కారం చేస్తే సర్వదేవతలకి పూజ చేసంటే మరి పంచభూతాల్లో ఒకటైన భూమికి నమస్కరించి లేస్తే ఆ యొక్క మరి మామూలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాళ్ళు కొంచెం లీచుకొని వేస్తే కాళ్ళల్లో అయస్కాంత శక్తులు ఉంటాయి. అవి భూమి ఆకర్షణకి ఉండి కాళ్ళల్లో పట్టు వస్తుంది. కాబట్టి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. కొంతమంది లేస్తూనే పని చేసుకోవడానికి వెళ్ళిపోతారు, అంట్లు తోముకోవడానికి వెళ్తారు, లేదా బట్టలు ఉతకడానికో లేకపోతే ఇల్లు ఉడ్చడానికి వెళ్తారు. అయినా కూడా అవి కూడా మంచివి. అంట్లు తోమినప్పుడు ఒక భగవంతుని నామస్మరణ చేస్తే కనుక ఏదో ఒక నామాన్ని యేసుక్రీస్తునో, హిందూ రాముడినో, కృష్ణుడినో, ముస్లిం అల్లానో ఎవరినో వాళ్ళని తలుచుకుని చేస్తే ఆ గిన్నెలు ఇంకా పరిశుభ్రంగా ఉంటాయి. అవి మెల్లమెల్లలాడుతూ ఉంటాయి. మన చేతిలో చేసిన శక్తి మనకి తెలియదు. అది బలం పోయినా కూడా మనం శుభ్రంగా చేయగలుగుతాం. అలాగే మన యొక్క చీపురుతో ఊడ్చినా కూడా మన వెన్నెముక వంగుతుంది. వెన్నెముకలో మూలాధార శక్తి ఉంటుంది. ఆ శక్తి వలన మనం అన్ని పనులు చేయగలుగుతాము. మన శక్తి బలాన్ని వస్తాయి. అలాగే మన వెన్నెముక బాగుంటేనే మనం ఏదైనా మంచి కార్యాలు చేయగలుగుతాము. వెన్నెముక సరిగా లేకపోతే ఎవరు ఏమి చేయలేరు. ముసలివాళ్ళు అయిన తర్వాత ఎలాగైనా వంగిపోతుంది. పడుచుగా ఉన్నప్పుడైనా కొంచెం ఒళ్ళు వంచితే అది నడువుని వంచితే అది పెద్ద అయిన తర్వాత డెలివరీ అయిన టైంలో కానీ ఇంకో టైంలో కానీ వాళ్ళకి ఈజీ ప్రసవం అవుతుంది. వాళ్ళకి అన్ని పనులు కూడా శుభ్రంగా చక్కగా నెరవేరుతాయి. అయితే ఇది అందరికీ అర్థం కాదు. ఆరోగ్య నిదానంగా తెలుసుకుంటారు. ఆరోగ్యం ఇది అందరికీ తెలియాలని చెప్పేసి నేను చెప్తున్నాను. అయితే ఆధ్యాత్మిక ఇంకా కూరగాయలు కోస్తున్నప్పుడు ఒక యేసయ్య అని కానీ హిందూ రాము కృష్ణ మరి ఏదైనా దేవుణ్ణి తలుచుకొని చేస్తే మనలో ఉన్న దుర్గుణాలన్నీ తీసేస్తాడు. కామ క్రోధ మద లోభ మాత్సర్యాలే దుర్గుణాలు. అవి ఒకటి కొంచెం తగ్గుతూ ఉంటుంది. మంచి అభిప్రాయాలు కలుగుతూ ఉంటాయి. దానివల్ల ఆధ్యాత్మికత బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. మన శరీరాన్ని మన కంట్రోల్కి తెచ్చుకోవచ్చు. ఏ పని చేస్తున్నా ఒక దైవనామస్మరణతో చేస్తే కనుక ఆ సక్సెస్ బాగా విజయవంతం అవుతుంది. ఆరోగ్యం కూడా ఉంటుంది. అలాగే కొంతమంది సైకిల్ దొక్కుతారు. అది కాళ్ళకి ఎక్సర్సైజు, కాళ్ళకి బలము. అలాగ చేస్తున్నప్పుడు కాళ్ళల్లో శక్తి వస్తుంది. ఆ శక్తి వలన మూలాధార శక్తి మరి శరీరంలోని అవయవాలన్నీ కూడా రక్త ప్రసరణ జరిగి చక్కగా పనిచేస్తాయి. కండరాలు నరాలు బాగా పనిచేస్తాయి. అలాగే కొంతమంది తోట పని చేస్తారు. తోట పని చేసుకున్నా కూడా వారికి ఆ యొక్క ఆక్సిజన్ అందుతుంది. మొక్కలకి నీళ్లు పోస్తే మనం విడిచే కార్బన్ డైఆక్సైడ్ అది పీల్చుకొని మనకి మంచి చేస్తూ ఉంటాయి ఈ చెట్లు. కాబట్టి చెట్లు ఉంచుకొని వాటికి నీరు పోసినా కూడా చాలా మంచిది. కొంతమంది ఆధ్యాత్మిక భక్తులు నగర సంకీర్తన చేసుకుంటూ మరి దగ్గర ఉన్న ఇదివరకు వెళ్ళేవారు. హరిదాసులు, సూరదాసులు వీళ్ళందరూ ఇప్పుడు ఎవరూ రావటం లేదు. ఆ గంగిరెద్దాళ్ళు తప్ప ఇంకెవరూ కనిపించలేదు. ఇది మోటార్ల యుగం అయిపోయింది, కంప్యూటర్ యుగం అయిపోయింది, ఫోన్ల యుగం అయిపోయింది. ఈ యొక్క ప్రాచీన సాంప్రదాయాల్ని ఎవరూ గౌరవించట్లేదు. సరే, అది గౌరవించకపోతే వారు నడుస్తున్నప్పుడైనా కనీసం రామనామాన్ని ఏదో ఒక నామాన్ని నామస్మరణ చేసుకుంటూ వెళితే కనుక అది అలాగే పుణ్యము దక్కుతుంది,
వాళ్ళకి ఆరోగ్యము దక్కుతుంది. కాబట్టి మార్నింగ్ వాకింగ్ అనేది చాలా మంచిది. ఈ ఎక్సర్సైజ్ చేసుకుంటూ వాళ్ళు దినచర్య మొదలెడితే సాయంకాలం వరకు వాళ్ళు చక్కగా ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళ మనసు బాగుంటుంది, శరీరం బాగుంటుంది, భగవంతుని దగ్గర పుణ్యం వస్తుంది. ఇన్ని రకాల సంతోషాలు కలిగించేది ఆధ్యాత్మికత ఆరోగ్యంతో ముడిపడి ఉంది. జై సాయిరాం.